ఎంత పొగరే నీకు ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా? బతికి బట్ట కట్టాలని అది తప్పకుండా కాదు కదయ్యా. తప్పున్నారా? వంటింట్లో ఆడవాళ్ళకి అక్షరాలు నేర్పిస్తావా? ఎంత పాపం! స్త్రీ చదువుకోవడం పాపమా? తప్పండి. మీలాంటి విఘ్నులు అనాల్సిన మాట కాదు. మా విజ్ఞతనే చూపేయ్యావా? అయ్యా, నేనేం గొప్పదాన్ని కాదు. సామాన్య స్త్రీని. మీరంతా పెద్దలు, వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? మమ్మల్ని ప్రశ్నించేంత సాహసమా నీకు? తెలియ తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా. స్త్రీ ఎందుకు చదువుకోకూడదు చెప్పగలరా? నా స్త్రీ స్వాతంత్ర మహర్షి అన్నాడు మనం. చదువు నేర్చుకోవడం విజ్ఞానానికి సంబంధించిన విషయం. స్వాతంత్ర్యంతో ఎందుకు ముడిపెడతారు? వితండవాదం వద్దు. నీతో చక్కాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకి చదువు చెప్పకూడదు. ఎందుకు? సరైన కారణం చెప్తే తప్పకుండా మారుస్తారు. ఏమని? స్త్రీకి విద్య అనవసరమని. ఏ విధంగా రాసిందో కాస్త చెప్పగలరా? నీకు రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. అవసరం లేదా? లేక అలా రాయడం లేదా? రాసినవన్నీ నీకు చూపించాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాం అంతే. క్షమించండి, నేను అడిగిన రుజువులు మీరు చూపించలేనప్పుడు మీ మాటలు విని బడి మూసేయవలసిన అవసరం నాకు కనిపించడం లేదు. అంటే ఏంటే మా మాటే కాదంటావా? నేను అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు అవునని ఎలా చెప్పేది? ఏమిటి మాది అజ్ఞానమా? తిన్నారయ్యా ఎంత పరిచయించి మాట్లాడుతుందో. ఇదిగో ఇంత పొగరు పనికిరాదు నీకు. అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా? అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం? నీలాగే ఆడవాళ్ళు కూడా స్వేచ్ఛనిచ్చి ఊరి మీద కుదిరేయమనే విన్నారయ్యా దీని కావాకుండా. దీని మాటలు వింటే మీ ఆడవాళ్ళు మీతో సంసారాలు చేస్తారా? దీనిలాగే బయటకిచ్చి తిరగరు. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం స్త్రీ జాతిని నాశనం చేస్తుంది. ఈ జరుగురా ఇది ఒక ఆచరణే. మొత్తం ఆడ జాతిని నాశనం చేయాలని చూస్తున్నావు కదా పాపిస్తున్నాను. Oi.